నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు సింధు మాతాజీ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. అమ్మ, ఇప్పుడు ఎక్కువ రీసెంట్ టైంలో చూసుకుంటే కామాఖ్య. సో మేము కామాఖ్యకు వెళ్ళాం, ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం, మంచి జరిగింది అని అంటున్నారు. అసలు కామాఖ్యలో ఏ దేవత ఉంటారో, ఎలా పూజిస్తారమ్మా కామాఖ్యలో? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కామాఖ్య అంటే అమ్మవారి యోని స్వరూపం పడిన చోట అన్నమాట. అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ శరీరాన్ని స్వామివారు చూస్తూ పరమేశ్వరుల వారు బాధపడుతూ ఉంటే సృష్టి స్థితి లయలు గాడి తప్పుతాయని విష్ణువు ఏం చేస్తారు, ఆయన సుదర్శన చక్రాన్ని వదిలి అమ్మవారి శరీర భాగాల్ని ఖండితాలుగా చేస్తే అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడతాయన్నమాట భూమి మీద. అమ్మవారి యోని ప్రదేశం అనేది నీలాచల పర్వతాలు, అస్సాం గౌహాతి ప్లేస్లో పడింది. అక్కడ యోని భాగం పడి 10 ముక్కలైందన్నమాట. యోని భాగం 10 ముక్కలయ్యి దశమహావిద్యలుగా ఉద్భవించాయి. అంటే కాళి, తార, చిన్నమస్త, భైరవి, బగలాముఖి, ధూమావతి, మాతంగి, కమలాత్మిక, ఇలాగా 10 మంది దేవతలు ఉద్భవించారనమాట. మీకు తేనె తొట్టు ఆకారంలో గర్భాలయం కనపడుతుంది గౌహాతి అని కొడితే. అదే ప్రధాన ఆలయం అన్నమాట. ప్రధాన ఆలయంలో ఏముంటుంది? లలితాదేవి ఉంటారు ప్రధానమైనటువంటి ఆలయంలో. లలితాదేవికి అటువైపు ఇటువైపు కమలాత్మిక అమ్మవారు, త్రిపుర సుందరి కమలాత్మిక అమ్మవారు ఉంటారు. తర్వాత మాతంగేశ్వరి అమ్మవారు ఉంటారు. అంటే ఏంటి? గర్భాలయంలో ఉండేది ఎవరు? పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే లలితా పరమేశ్వరి. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే మాతంగేశ్వరి. లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే కమలాత్మిక అన్నమాట. వీళ్ళు ముగ్గురు అంటే ముగ్గురు అమ్మలు గర్భగుడిలో ఉంటారు. తర్వాత చుట్టుపక్కల 7 మహావిద్యలు ఉంటాయి. అంటే అక్కడక్కడ కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. చాలా దూరంగా కొండ మీద భువనేశ్వరి దేవి ఉంటుంది. కాబట్టి మీకు లలితాదేవికి నవావరణ మంత్రం ఉంది తాంత్రిక సాంప్రదాయంలో. అంటే లలితా సహస్రనామాలు అంతా చేస్తే ఎంత శక్తి వస్తుందో ఈ ఒక్క మంత్రం చేస్తే అంత పవర్ వస్తుంది అనమాట. మంత్రం ఏంటంటే ఓం అనేది ఏంటంటే ప్రణవం తర్వాత ఐంకారం. ఐం బీజం ఎవరిది? సరస్వతీదేవిది. తర్వాత హ్రీంకారం. హ్రీం బీజం ఎవరిది? లలితా పరమేశ్వరి. తర్వాత శ్రీం బీజం అంటే లక్ష్మీదేవిది. శ్రీమాత్రే నమః అని వస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటే ఇక్కడ ముగ్గురు ప్రధాన దేవతలు ఎక్కడున్నారు? గర్భగుడిలో ఉన్నారు. అంటే గర్భగుడిలో ఉండే కామాఖ్యదేవి ఎవరు? లలితాదేవి యొక్క నవావరణ స్వరూపం. అంటే లలితా పరాభట్టారిక స్వయంభూగా వెలిసినటువంటి ప్రదేశమే మనకి కామాఖ్య అన్నమాట. అంటే అక్కడ కౌల పద్ధతిలో అమ్మవారికి కౌలాచారం ప్రకారం, వామాచారం ప్రకారం అక్కడ పూజలు దీక్షలు జరుగుతాయన్నమాట. అంటే ఏంటి? మనం ఇప్పుడు కంచి కామాక్షి దేవి దగ్గరికి వెళ్తే అక్కడ దక్షిణాచారంలో జరుగుతుంది. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారు అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసి దక్షిణాచారంలోకి అమ్మవారిని మార్చారనమాట. అమ్మవారి ఉగ్రకళ్ళని తీసేసి. కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలకి శక్తినిచ్చేది కామాఖ్యాదేవి. మీకు అమ్మవారి మిగిలిన బాడీ పార్ట్స్ అంతా ఆల్ ఓవర్ ఇండియా పడ్డాయి. 108 శక్తి పీఠాలు అంటారు. కొన్ని వర్ణంలో 54 శక్తి పీఠాలు అంటారు. ప్రధానంగా ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చింది 18 శక్తి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలని. వాటిల్లో కూడా ప్రధానంగా 4 శక్తి పీఠాలని ఉంచారన్నమాట. అంటే కామేశ్వరుడు, కామేశ్వరి స్వయంగా ఉద్భవించినటువంటి ప్రదేశమే కామాఖ్య. అక్కడ కౌలాచారంలో దీక్షలు ఉంటాయి. అంటే శాక్తేయంలో మీకు కౌలాచారం అనేది సాత్వికమైనటువంటి ఆరాధన. వామాచారం అంటే ఉగ్రమైనటువంటి ఆరాధన. వామాచారం కాళీకులం ప్రకారం ఉంటుంది. కౌలాచారం వచ్చి శ్రీకులం ప్రకారం ఉంటుందన్నమాట. శ్రీకులం అంటే ఏంటి? లలితాదేవి సాత్విక ఆరాధనలు దేవతల్ని పూజించే విధానాన్ని శ్రీకులం అంటారు. కాళీకులం అంటే ఉగ్రదేవతలను ఆరాధించడాన్ని కాళీకులం అంటారు అన్నమాట. కాబట్టి లలితాదేవి అక్కడ కౌలదేవతగా పూజలు అందుకుంటుంది. కౌలాచారం అంటే ఏంటంటే
కుల ప్లస్ అకుల. కుల అంటే అమ్మవారు, అకుల అంటే శివుడు. శివశక్తులు ఇద్దరు కలిస్తే కౌలాచారం. అంటే మూలాధారంలో ఉన్న శక్తి అమ్మవారు పరుగులు పెడుతుందన్నమాట కుండలిని స్వరూపంలో సహస్రార చక్రానికి. ఓకే. శివుడితో అమ్మవారు కలిసిపోతుంది సహస్రార చక్రంలో. కాబట్టి దీన్నే కౌలాచారం అంటారు. ఓకే. అంటే హఠయోగానికి ఇక్కడ కులాచారాలని యాడ్ చేస్తే కౌలాచారం అయింది. ఒకప్పుడు బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు వైదికాచారం పాటించేవాళ్ళు, విష్ణువులు వైష్ణవం పాటించేవాళ్ళు. మరి వేరే వేరే కులాలు ఉంటాయి కదా, మరి వాళ్ళకు కూడా ఆచారాలు ఉన్నాయి. వాటిని కౌలాచారం అంటారు, కులాచారాలు అంటారు. కాబట్టి కులాచారాల ప్రకారం కామాఖ్యలో అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. మీరు లలిత సహస్రనామాలు తీసుకున్నట్లయితే కౌలిని కులయోగిని అని ఉంటుందన్నమాట. కౌలిని అంటే కులాచారంలో పూజలు స్వీకరించేటటువంటి అమ్మవారు అని అర్థం. మీకు అమ్మవారికి ఇంకొక నామం కూడా ఉంది, తాంబూల పూరితముఖి. అంటే ఏంటంటే తాంబూలం నోట్లో వేసుకొని ఆచమనం చేసే పద్ధతి వామాచారంలో లేదు, కౌలాచారంలో ఉంది. కాబట్టి ఏంటి, అమ్మవారు కౌళ దేవత అన్నమాట స్వయంభూగా. కాబట్టి అక్కడ కౌలాచారంలో కులాచారాల ప్రకారం అక్కడ దేవతకి పూజలు క్రతువులు పాండాస్ అంటారు. అక్కడ పూజలు నిర్వహించే వాళ్ళని నిర్వహిస్తూ ఉంటారు. అంబుబాచి ఉత్సవాలు సంవత్సరంలో 3 రోజులు చాలా వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి అక్కడ ఉండేది లలితా త్రిపుర సుందరి ప్రధాన దేవత, చుట్టూ ఉండే వాళ్ళందరూ మిగిలిన మహావిద్యలు అన్నమాట. మామూలుగా మనం ఏదైనా శాక్తేయంలో మనం మాట్లాడుకోవాలి అంటే ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉంటుంది. కామాఖ్య గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, ప్రామాణికమైనటువంటి ఆగమం ఒకటి ఉంది, దాన్ని యోని తంత్రం అంటాం అన్నమాట. ఆగమ శాస్త్రాలు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్ ఏదో ప్రొడక్ట్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఉంటుంది, ఎలా ఉపయోగించాలి ఏంటి అని. అలాగా అమ్మవార్లకు కూడా మాన్యువల్ లాంటిది ఆగమ శాస్త్రాలు అంటే. ఈ ఆగమ శాస్త్రాలు ఎవరు ఇచ్చారంటే పరమేశ్వరుల వారు సమస్త మానవాళికి అందించారనమాట ఆగమ శాస్త్రాలు. వీటిలో ఈ అమ్మవారికి సంబంధించిన ఆగమాలని శాక్తేయ ఆగమాస్ అంటారు. ఈ శాక్తేయ ఆగమాలలో కామాఖ్యదేవి గురించి మనం మాట్లాడుకోవాలంటే యోని తంత్రం, కులార్ణవ తంత్రం, రుద్రయామల తంత్రంలో కూడా అమ్మవారికి ఎలాంటి పూజలు చేయాలి, ఎలా ఆఫర్ చేయాలి. ఆగమాస్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి, క్రియాయోగ, జ్ఞానయోగం, చర్య పాదమని. ఇలాగా అంటే అమ్మవారికి ఎలా దీక్ష చేయాలి, తర్వాత విగ్రహాల గుడి టెంపుల్ ఎలా కట్టాలి, విగ్రహం ఎంత సైజు ఉండాలి, ఏ ఏ దేవతలు ఏ పక్కన పెట్టాలి, అలాగా క్రియాపాద, చర్యాపాద, ఇలాగా 4 పాదాలలో ప్రతి ఆగమం ఉంటుందన్నమాట. అంటే దేవతకి ఎటువంటి పుష్పాలు సమర్పించాలి, ఎటువంటి నివేదనలు ఎప్పుడెప్పుడు ఎలా చేయాలని చెప్పే మాన్యువల్నే శాక్తేయ ఆగమాస్. అమ్మవారికి అక్కడ యోని తంత్రం ప్రకారమే పూజలు జరుగుతాయి. కులార్ణవ తంత్రం ప్రకారమే అక్కడ దక్షిణ కాళికి కూడా పూజలు నిర్వహించడం ఉంటాయి. పంచమకార సాధనలు కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది ఈ మధ్య ఫ్లోటింగ్ కూడా పెరిగింది, కామాఖ్యకి వెళ్ళే ఫ్లోటింగ్. అమ్మ ఇది అడగచ్చో లేదో చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఎలా ఉండాలి అంటే ఒళ్ళు కనబడకుండా దుస్తులు ధరించాలి అని అంటారు. కానీ కామాఖ్యలో లలితాదేవికి యోని పూజలు చేస్తారు. ఇలా యోని పూజలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? అలా ఎందుకు చేస్తారమ్మా? అక్కడ అమ్మవారికి విగ్రహాలు ఉండవు, అంటే శిల ఉంటుంది, రాతి శిల. ఆ రాతి శిల మీదే కలశం పెడతారు అన్నమాట. అంటే నేను గర్భగుడిలోకి వెళ్ళాను, లోపలికి వెళ్ళి అమ్మవారిని తాకానులేండి, చూశాను. మామూలుగా దర్శనాలకు వెళ్ళే వాళ్ళకి ఉత్సవ విగ్రహం చూపించి బయటికి పంపించేస్తారు. నేను వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాను, చూశాను. శిల ఉంటుంది, శిల మీద కలశం ఉంటుంది, కలశానికి చీర కట్టి ఉంటుంది, అంతే. అక్కడ మనం ఏమైనా చూడాలంటే కూడా ఏం కనపడదు. ఇంకా అమ్మవారు స్వరూపం అక్కడ యోని స్వరూపమే కాబట్టి చేసే పూజను యోని పూజ అంటారు, అంతే. అంతకుమించి ఏమి ఉండదు. శిలలో నుంచే వాటర్ అలా వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు దూరం నుంచి దండం పెట్టుకోవచ్చు, కానీ అక్కడ వెళ్తే దూరం నుంచి దండం పెట్టుకుంటే అది పూజ పూర్తయినట్టు కాదు, దర్శనం పూర్తయినట్టు కాదు. అమ్మవారిని తాకాలి, దండం పెట్టుకోవాలి. అమ్మవారి యోనిశిల కింద వాటర్ వస్తూ ఉంటుంది భూమిలో నుంచి, ఆ వాటర్ తీసుకుంటే దాన్ని స్పర్శ దర్శనం అంటారు. ఎక్కడికైనా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, కానీ కామాఖ్య వెళ్తే మాత్రం వాటర్ ఖచ్చితంగా
తీర్థం తీసుకొని రావాలన్నమాట. అప్పుడే దర్శనం పూర్తయినట్టు. అమ్మవారు యోని స్వరూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని యోని పూజ అని అంటారు. అందులో ఏం తప్పు అందులో లేదు. ఏం తప్పు లేదు, ఎందుకంటే అది విశ్వానికి గర్భం, మాతృ గర్భం లాంటిది అనమాట. అంతే, సమస్త సృష్టి అక్కడి నుంచే ఉద్భవించింది కాబట్టి అందులో ఏం తప్పు ఉంది. మన మాతృదేవత. అంటే చాలా మంది మనం వీడియోస్ చూసినా కానీ ఏంటి యోనికి పూజ చేస్తున్నారు, ఇక్కడ ఏంటి అమ్మవారు ఇలా ఉన్నారు, ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉంటాం కదా. వాళ్ళందరూ నార్మల్ పీపుల్ అనమాట. అంటే అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ లేదు, అంటే తాత్విక భావన లేనటువంటి అరిషడ్ వర్గాలతో నిండినటువంటి వ్యక్తులు. వాళ్ళకి మనం ఏం చెప్పలేం, పశుభావనలో ఉంటారు కాబట్టి వాళ్ళకన్నీ వ్యంగ్యంగా వక్రంగా కనపడుతూ ఉంటాయి. ఉపాసనా బలం లేని వాళ్ళు వేలెత్తి చూపిస్తారు. ఉపాసనా బలం ఉంటే అసలు అక్కడ తత్వం, అమ్మవారి తత్వం అర్థమవుతుంది. అమ్మ ఇప్పుడు లేడీస్ పీరియడ్స్ టైంలో అసలు పూజ చేయొద్దు, గుడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూడా దీపం అసలు అటు సైడ్ చూడొద్దు అని అంటారు. కానీ ఇక్కడ కామాఖ్యలో చూసుకుంటే అమ్మవారికి మీరు అన్నట్టు బ్లడ్ రూపంలో రావడం ఇదంతా చూపిస్తున్నారు, అదంతా నిజమేనా అమ్మ? మరి నేను చూసాను కదా, వాటర్ కూడా తెచ్చుకున్నా, అక్కడ పూజలో పెట్టాను చూడండి. ఓకే, మీరు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మొన్న రక్త వస్త్రం, మొన్న అంబవాచి ఉత్సవాలు అయ్యాయి కదా, రక్త వస్త్రము అమ్మవారి పీరియడ్స్ అయ్యే టైంలో అక్కడ వాటర్ నేనే తీసుకొని వచ్చా. ఎందుకంటే అక్కడ గుడి క్లోజ్ చేసే ముందు రెడ్ కలర్లో వాటర్ ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళి నా చేత్తోనే తీసుకొని వచ్చాను అనమాట. మీకు చూపిస్తాను తర్వాత. మరి అక్కడ తప్పు లేనప్పుడు ఇక్కడ మనం దేవునికి మొక్కడంలో తప్పేంటమ్మా? అక్కడ అమ్మవారు శిలా రూపంలో ఉంది, కాస్మిక్ పవర్ వస్తూ ఉంటుంది. ఆ శక్తిని పొందడానికి మనం వెళ్ళి ఉపాసనలు చేసుకుంటాము. ఇక్కడ స్త్రీలకి ఏంటంటే పీరియడ్స్లో ఉంటే తప్పు అంటారు, అదే కదా మీరు అడుగుతుంది. పీరియడ్స్ టైంలో ఏంటంటే బ్లడ్ కిందికి వెళ్ళిపోతుంది. టెంపుల్స్కి వెళ్తే ఏంటంటే టెంపుల్స్లో ధ్వజస్తంభం ఉంటుంది. టెంపుల్ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుందో తెలుసా? మూలాధార చక్రంలో ఉన్న శక్తి సహస్రార చక్రానికి వెళ్ళేటట్టు అక్కడ డిజైన్ చేయబడి ఉంటారు ఆగమ శాస్త్రాల ప్రకారం. ఎవరైనా స్త్రీ పీరియడ్స్ టైంలో టెంపుల్కి వెళ్ళారు అనుకోండి, వెంటనే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. అంటే శక్తి అపోజ్ చేస్తుంది పైకి వెళ్ళడానికి. బ్లీడింగ్ కిందకి కదా వెళ్తుంది. అపోజ్ చేస్తే కొంతమంది తట్టుకోలేరు స్టమక్ పెయిన్కి, అందుకని వెళ్ళొద్దు అంటారు ఆ టైంలో. అంతకుమించి ఏం లేదు.